కనుక ఏదైతుందో రాజ్ కచ్చిరెడ్డి అండి నేను అనుకుంటున్నా ఇతని స్టేట్మెంట్ కన్ఫెషన్ ఉంటుంది కదా దాన్ని టైప్ చేసినాక ఏదైతుందో సంతకాలు కూడా పెట్టించుకుంటాను రేపు కోర్టులో చెప్తారా నువ్వు 3rd డిగ్రీ చేసిన సపరేట్ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి అయితే బేస్ అయిపోతుంది కదా రంగం సిద్ధమైన అయిపోతుంది కదా రంగము 1 ఆయనే మొన్న ఆయన పేరు మన సకల శాఖ ఉన్నాడు కదా ఆయన పేరు సజ్జల రామకృష్ణ చెప్పిండు కదా సిద్ధంగా ఉన్నారు కదా నిన్నంతా ట్రైన్లు ఏమంటారు దాన్ని నిన్న ఇప్పుడు ఎవరో పొద్దున్న చెప్పింది నేను 3-4 టీవీ దాని పేరేంది ఆయన రెడ్ బుక్ అన్నాడు కదా లోకేష్ గారు ఈయన అదన్నట్టు కదా ఏంది దాన్ని వెబ్ ఏదో పెట్టి అది అన్ని ఆఫీస్కు అదైతే రికార్డ్ అయితే కంప్యూటరైజ్ క్యూఆర్ కోడ్ యాప్ పెట్టిండు యాప్ పెట్టి వచ్చినాక ఒక్కొక్కరు సంగతి చూస్తానట కదా నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ మీకు కావాలంటే నెంబర్ చెప్తా 35 నిమిషాలు మాట్లాడాడు సార్ ఇదంటే నేను పేపర్ నన్ను చంపకాయ అది మాకు విజయవాడకి ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగిండు నేను వస్తలే విజయవాడ సంగతి కాదు నేను శ్రీలంక పోతున్నా జూదం ఆడటానికి ఆ నుంచి వచ్చి ఢిల్లీకి పోతున్నా ఆ నుంచి వచ్చినాక నేను అనుకుంటున్నా ఒక 5-6 రోజులు ఉంటే త్వరలోనే వస్తా 20వ తారీఖు లోపల మీకు ఏదైతుందో మసాలా ఇస్తా ఫికర్ చేయకండి మసాలా ఇస్తా మీకు బ్రహ్మాండంగా ఇస్తా నువ్వేం ఫికర్ చేయకు గెట్ రెడీ నాకు కేసీనేని చిన్ని గారి ఆఫీసులో ఇక నాకు అదే అంటారు నేను చెట్ల కింద వచ్చో సెక్రటరియట్ కాడ వచ్చో నేను చెప్పను కేసీనేని చిన్ని గారి ఆఫీస్ ఉంది కదా అక్కడ ఇదివరకు 2-3 సార్లు చేసిన కదా మీరు రాలే మీరంతా సీఎం పేసి వాళ్ళు బాబు ఆయన సీఎం పేసి ఏది పార్టీ ఆఫీస్ ఉంటారు కదా అవి చూస్తాడు మెయిన్ నన్ను ఎవరన్నా రాని నువ్వు వస్తే మీ ఓనికి అటెన్షన్ చెప్పు లైవ్కు రెడీ ఉండండి నేను చెప్పిందంటే దడదడలాడిపోవాలని చెప్పిన దడదడలాడిపోవాలని చెప్పిన సో ఈ వరుణ్ పురుషోత్తం ఏదైతుందో కన్ఫెషన్లో చెప్పిండు